తెలంగాణలో ఉద్యోగాల కోసం మనం తెలంగాణ పోరాడినాం. తెలంగాణ తీసుకొచ్చింది మనం కేవలం మన ఒక ఉద్యోగాలు రావాలని చెప్పేసి, మన ఉద్యోగాలు మనకు రాక ఉన్న ఉద్యోగాలు కూడా ఊడబీకి దాంట్లో ఫిలప్ చేయక ఎన్నాళ్ళ నుంచి ఈ ప్రభుత్వం ఏ విధంగా కాంట్రాక్ట్ల మీద నడుపుతూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి వ్యవస్థ మారాలి అనేటువంటి విషయాన్ని ఈరోజు ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. యువకులతోని ఈరోజు మేము ఉన్నాము. 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, 2 సంవత్సరాలు అయిపోయినాయి, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేని పరిస్థితి ప్రభుత్వాన్ని. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, విద్యార్థుల భవిష్యత్తు చూడండి, విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించండి. ఏ రాజకీయ పార్టీనా వచ్చి డెఫినెట్గా, కానీ 2 రాజకీయ పార్టీలు కూడా గత 10 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించినప్పుడు, ఈ 2 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాయని చెప్పి వాళ్ళు వైట్ పేపర్ ఏమైనా ఇచ్చారా? వైట్ పేపర్ అడుగుతున్నా కూడా వాళ్ళందరూ కూడా ఏం చేయట్లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీగా మా యువ మోర్చా డెఫినెట్గా దీన్ని ఉద్యమ బాటలో తీసుకుపోతుంది. రోడ్ల మీద మేము పడతాము, మీతోనే మీ బీజేపీ ఉంటుంది, మా యువ మోర్చా ఉంటుంది. మీకోసం మేము పోరాడతాము, మీ హక్కుల కోసం మేము పోరాడతాము, మీ ఉద్యోగాల కోసం మేము పోరాడతామని చెప్పి తెలియజేస్తూ, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో అశోక్ అనేటటువంటిది మన అంజిరెడ్డి గారు వెళ్ళి చూడటం జరిగింది. మా సింపతీస్ వారితో ఉన్నాయి, మేము కూడా వారితో ఉంటాము. డెఫినెట్గా హాస్పిటల్ వారు పోతున్నారు. ఇప్పుడు తర్వాత అనేకమైనటువంటి ఒక సపోర్ట్, ఏ సపోర్ట్ ఉన్నా కూడా బీజేపీ వారు చేస్తుంది. మీకు కూడా బీజేపీ ఎప్పుడు కూడా అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.